కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధియాష్కి గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయానికి వచ్చిన కాంగ్రెస్ నేత మధియాష్కి ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో కూలిపోయాడు. దీంతో సహచరుల సహాయంతో సచివాలయంలో ఉన్న డిస్పెన్సరీలో తక్షణ వైద్య సహాయం అందించారు సిబ్బంది. అనంతరం మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్ కు తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధియాష్కి గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయానికి వచ్చిన కాంగ్రెస్ నేత మధియాష్కి ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో సహచరుల సహాయంతో సచివాలయంలో ఉన్న డిస్పెన్సరీలో తక్షణ వైద్య సహాయం అందించారు సిబ్బంది. అనంతరం మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. మోనిక, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధియాష్కి గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఈ రోజు ఆయన సెక్రటేరియట్ రావడం జరిగింది. సెక్రటేరియట్ లో మంత్రి శ్రీధర్ బాబు దగ్గరికి పని నిమిత్తం ఆయన రావడం జరిగింది, ఆయన కలవడానికి. అయితే శ్రీధర్ బాబు పేషి 3వ ఫ్లోర్ లో ఉంటుంది సచివాలయంలో. ఆయన 3వ ఫ్లోర్ కి రావడం జరిగింది. శ్రీధర్ బాబుతో భేటీ కూడా కావడం జరిగింది. ఆయనతో మాట్లాడుతున్న క్రమంలోనే ఒక్కసారిగా కూడా ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే అప్రమత్తమైనటువంటి అక్కడ సిబ్బంది కానీ అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు కూడా వెంటనే అక్కడ ఉన్న వారికి సూచించి వెంటనే ఆయనను సెక్రటేరియట్ లో ఉన్నటువంటి డిస్పెన్సరీ ఎమర్జెన్సీ ఏదైతే ఇక్కడ హెల్త్ సర్వీస్ చూసే దగ్గరికి ఇమీడియట్ గా ఆయనను తీసుకెళ్లమని చెప్పడం జరిగింది. వెంటనే అక్కడికి తీసుకొని ప్రాథమిక చికిత్స అందించడం జరిగింది. ఆయనకు ఛాతీలో తీవ్రంగా నొప్పి వచ్చిందని చెప్పి కూడా మధియాష్కి చెప్పడం జరిగింది. ఒకసారిగా కుప్పగొలిపోవడంతో ఆయనను ఇక్కడ ప్రాథమిక చికిత్స సెక్రటేరియట్ లో ఉన్నటువంటి డిస్పెన్సరీలో ప్రాథమిక చికిత్స అందించడం జరిగింది. ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసము గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏజీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే ఆయన కుప్పకూలిపోవడంతో ఆయన సిబ్బంది ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని చెప్పి కూడా వాళ్ళు అక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా అప్రమత్తం కావడం జరిగింది. వెంటనే అక్కడ మంత్రి శ్రీధర్ బాబు సూచన మేరకు వెంటనే ఆయన డిస్పెన్సరీ తరలించి అక్కడ వైద్య సదుపాయం అందించి ప్రస్తుతం అయితే ఏజీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో మొత్తానికి ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది అని చెప్పేసి కూడా సమాచారం అంతా ఉంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.